Inequations lo type 6. Irrational inequations. Irrational equations. Irrational equations. Irrational inequations. Irrational means root x square enta. Root x square x అవునా కదా, అంటే రూట్ -2 హోల్ స్క్వేర్ ఎంత, -2 వస్తుందా, √2 హోల్ స్క్వేర్ 2 అవుతుందా. సో రూట్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సో రూట్ x స్క్వేర్ is equal to mod x. So irrational equations number 1, case 1. Irrational equations ఎలా ఉంటాయి. సో రూట్ f of x is always positive. This is the main point. So irrational equations లో రూట్ లో ఉండే వాల్యూ ఏదైనా సరే రూట్ ఆఫ్ f of x is always positive. సో దీంట్లో మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, రూట్ f of x ఈక్వల్ టు రూట్ g of x ఉందనుకోండి, ఇది ఒక మోడల్. ఇర్రేషనల్ ఈక్వేషన్స్ లో రూట్ f of x is equal to రూట్ g of x ఒక మోడల్. సో ఇది పాజిటివ్, దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ పాజిటివ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి x వాల్యూ కనుక్కోవచ్చు. దీంట్లో సెకండ్ వన్, రూట్ f of x ప్లస్ రూట్ g of x ఈజ్ ఈక్వల్ టు రూట్ h of x ఉందనుకోండి, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక మోడల్, రూట్ f of x ఈక్వల్ టు సమ్ g of x ఇస్తే, పాలినామియల్ ఇస్తే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. రూట్ f of x ఈజ్ ఈక్వల్ టు g of x, ఇది మన టూ టైప్స్, g of x గ్రేటర్ దాన్ 0, g of x లెస్ దాన్ 0. టూ కేసెస్ తీసుకోవాలి. సో రూట్ f of x ఆల్వేస్ పాజిటివ్, g of x పాజిటివ్ అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. రూట్ f of x ఆల్వేస్ పాజిటివ్ బట్ g of x నెగటివ్, సో ఇట్ ఈస్ నో సొల్యూషన్. సో రూట్ f of x is always positive. మనకు 3 మోడల్స్ లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. రూట్ f of x is equal to రూట్ g of x ఇలా ఇస్తే క్వశ్చన్ ఎలా చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. లాస్ట్ లో వెరిఫై ద సొల్యూషన్స్. వీటన్నిటికీ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. వెరిఫికేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్. సో రూట్ g of f of x రూట్ g of x ని సాల్వ్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. రూట్ f of x ప్లస్ రూట్ g of x ఈజ్ ఈక్వల్ టు రూట్ h of x అన్నా కూడా ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. రూట్ f of x ఈజ్ ఈక్వల్ టు సమ్ g of x ఫంక్షన్ ఇస్తే, పాలినామియల్ ఇస్తే మనం ఎలా చేయాలి, టూ కేసెస్ లో చేయాలి. ఇఫ్ g of x గ్రేటర్ దాన్ 0, సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. g of x నెగిటివ్ అయితే రూట్ f of x ఆల్వేస్ పాజిటివ్, g of x నెగిటివ్ అనేది నాట్ పాసిబుల్ కాబట్టి ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. మనం వచ్చిన ఆన్సర్స్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. LHS RHS సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకుంటే ఏది ఆన్సర్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇర్రేషనల్ ఈక్వేషన్స్లో క్వశ్చన్, దిస్ ఈజ్ రూట్ f of x ఈజ్ ఈక్వల్ టు g of x, ఇది పాజిటివ్, దిస్ వన్ ఈజ్ పాజిటివ్, దిస్ వన్ ఆల్సో పాజిటివ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2x minus 3 whole square is equal to x plus 3 whole square.
So 2x minus 3 is equal to x plus 3. 2x minus 3 minus x minus 3 equal to 0. So x minus 6 equal to 0. X equal to 6. Verify. Verify the answer. Verify the answer. So for x is equal to 6. LHS enta? Root 2 into 6 minus 3. 12 minus 3 root 9 is equal to 3. RHS root 6 plus 3 root 9 is equal to 3. So LHS is equal to RHS kabatti. So x is equal to 6 is the required solution. So irrational equations for second question. Solve 1 plus root 2x plus 1 by x is equal to 1. So equal kabatti 2x plus 1 is equal to x. So root 2x plus 1 is equal to x minus 1. So this is positive. This is positive negative మనకు తెలియదు. So positive అనుకుంటే this is positive, this is also positive అనుకుంటే squaring on both sides చేయాలా. చేసుకోవచ్చు. Root of 2x plus 1 whole square equal to x minus 1 whole square. So 2x plus 1 is equal to x square plus 1 minus 2x. So ఈ పక్క వస్తే 1 1 cancel, x square minus 4x equal to 0. X common తీస్తే x minus 4 equal to 0. So x is equal to 0 or x is equal to 4. Verify the solutions. So for x is equal to 0, LHS ఏమవుతుంది, RHS ఏమవుతుంది. For x equal to 0, so it is not possible from 1. So for x is equal to 4, from 1 plus root 2 into 4, 8 plus 1 by 4 equal to 1. So 1 plus 3 by 4 equal to 1. So 4 by 4 equal to 1. So 1 is equal to 1. Therefore, x equal to 4 is the required solution. So irrational equations lo next model. Root f of x plus root g of x is equal to root h of x. So this is positive, this is also positive. Squaring on both sides. So we get a square plus b square plus 2ab. Squaring on both right side, we get 8x plus 1. So 2 into root x plus 1, root x plus 6 is equal to 8x plus 1 minus 2x minus 7. So 2 into root of x plus 1 into x plus 6 equal to 6x minus 6. So root of x square plus 6x plus 1x 7x plus 6 equal to, dividing with 2, 3x minus 3. Again this is also positive, we can take this one also positive. Negative తీసుకుంటే it is not possible. So squaring on both sides. Again squaring on both sides. So we get x square plus 7x plus 6 equal to 9x square plus 9 minus 2ab 18x. So 9x square plus 9 minus 18x minus x square minus 7x minus 6 equal to 0.
So we get 8x square minus 25x plus 3 equal to 0. So 24 multiply చేస్తే 25 రావాలి. 24 యాడ్ చేస్తే 25. 24 1 ja minus minus. So 8x square minus 24x minus x plus 3 equal to 0. Take 8x common, x minus 3 minus 1 common, x minus 3 equal to 0. X minus 3 into 8x minus 1 equal to 0. This implies x equal to 3 or x equal to 1 by 8. So verification. For x is equal to 3, LHS and RHS equal to LHS for x equal to 3, root 4 plus root 9 is equal to root 24 plus 1, root 25. This is 2 plus 3, this is 5. So this it is true. So x equal to 3 is the solution. For x is equal to 1 by 8. So root of 1 by 8 plus 1 plus root of 1 by 8 plus 6 equal to 8x is equal to 1, 1 plus 1. So it is not true. This is not equal to root 2. So x equal to 3, only the solution.